ప్రస్తుతం మనం మాట్లాడడానికి గద్దె అనురాధ గారు ఉన్నారు. గద్దె రామ్మోహన్ గారికి సతీమణి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మేడం, ఎన్నికల ప్రచారం మొత్తంగా మీరు కూడా చేస్తున్నారు. ఏంటి మేడం, ఎటువంటి స్పందన వస్తుంది ప్రజలు? బ్రహ్మాండమైన స్పందన. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ అవినీతి, అరాచక పాలనని, అన్యాయమైన పాలనని, వ్యవస్థల్ని నాశనం చేసిన పాలనని అంతమొందించడానికి ప్రజలందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి విజయం అనేది తథ్యం. కానీ దేవినేని అవినాష్ అంటున్నారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది నేనే. ఇన్నిసార్లు గెలిచినా సరే ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ నియోజక ప్రజలకు ఏం చేయలేదు, ప్రజలందరూ చూస్తున్నారు అని ఆయన అంటున్నారు. దాదాపుగా ఆయన 3 ఎలక్షన్ల పైగా అదే మాట చెప్తా ఉన్నారు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి, ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు, కేశినేని శివనాథ్ గారు గెలవటం, విజయం అనేది 100% కాదు 200% ఖాయమని ఇవాళ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ రకంగా టీడీపీ నాయకులు మాటల దాడే కాదు భౌతిక దాడులు కూడా తెగబడుతున్నారు. ఓటమి భయంతోనే ఈ విధంగా చేస్తారంటూ కూడా వైసీపీ నాయకులు అందరూ అంటున్నారు. ప్రధానంగా నిన్న జరిగిన ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి వాళ్ళు అంటున్న పరిస్థితి. ఇవాళ తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ మీదకి దుడ్డు కర్రలతో వెళ్ళి దాడి చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ? గాంధీ గారు సీనియర్ నాయకుడు అని చూడకుండా ఆయన్ని కన్ను పొడిచింది ఎవరు? తెలుగుదేశం నాయకుల వాళ్ళ? మరి పట్టాభి గారు ప్రశ్నించినందుకు ఆడబిడ్డలు ఇంట్లో కూతురు, భార్య, కేవలం మహిళలు మాత్రమే ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఇంటిని మొత్తం పడగొట్టి బీభత్సం చేసింది ఎవరు? వైసీపీ నాయకుల, తెలుగుదేశం పార్టీ నాయకుల? చెప్పండి ఎవరు? మరి కళ్ళల్లో కారం కొట్టింది ఎవరు? కృష్ణలంకకి వెళ్ళి కేవలం అది రామ్మోహన్ గారి బ్యానర్ పెట్టినందుకో, మీరు ఎందుకు నాకు పింఛన్ ఇవ్వలేదని వాళ్ళు ఇళ్ళకు వచ్చినప్పుడు నాయకుల్ని ఎవరైనా ప్రశ్నిస్తారు. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. కేవలం వాళ్ళని అడిగినందుకు, అంటే వాళ్ళని ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నించినందుకు మహిళల్ని పంపించి కళ్ళల్లో కారం కొట్టి పైగా కేసు పెడితే వీళ్ల మీదే కేసులు బదలాయించి, ఎదురు కేసులు బదలాయించి హార్ట్ అటాక్ ఉన్న ఒకళ్ళని వాళ్ళ మరణానికి కారణమయ్యారు. దానికి ఎవరు? మరి వాళ్ళ కుటుంబంలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇవ్వగలరా? దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ చేతలు ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయింది. మోడీ గారు వస్తున్నారు. ఈరోజు విజయవాడ రోడ్ షో ఉంది, అలాగే కొంచెం సభ కూడా పెట్టే అవకాశం ఉంది. ప్రజల నుండి కూడా మొత్తం ఓటమి తరపు నుండి ఎటువంటి స్పందన వచ్చాక గత కొన్ని రోజుల క్రితం ఎక్కడైతే పెట్టారో రాజమండ్రి సైడు ఈ సభల్లో కూడా ఇటు ప్రభుత్వం తరపున ఎన్నో విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ రోజు జరిగే ఘటనలో కూడా చూస్తే ఎలాంటి పరిణామం ఉండే అవకాశం, ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చారు? ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా ఉంటుంది, మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి అనేది దీనిలో ఎక్కడ రాజకీయ ప్రయోజనం అనేదే లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించే మనం చేస్తున్నాం. ఇప్పటికే అమిత్ షా గారి మీటింగ్ మనందరం కూడా చూసాం. దానిలో పోలవరం ప్రాజెక్టుని మేము 2 ఏళ్ల లోపే పూర్తి చేసి మీకు అప్పచెప్తామని చెప్పి ప్రామిస్ చేయటం జరిగింది. అదేవిధంగా మన రాజధాని అమరావతి అని కూడా అనౌన్స్ చేశారు. మరి ఒక ప్రధానమంత్రి తర్వాత హోంమంత్రి ఆ రకంగా ప్రకటన చేయటం ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాజకీయంగా పక్కన పెట్టి, సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి, ఈ రోజున కంఠంలో గరళాన్ని దాచుకున్నట్లు చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజున ఒక కూటమిగా ఏర్పడి మనం మోదీ గారిని కూడా ఈ రోజున కలుపుకుని ఎన్డీఏ కూటమిగా వెళ్తున్నామంటే దానికి కారణం ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఇది కేవలం రాష్ట్ర విశాలమైన ప్రయోజనాల కోసం. ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇంకొకసారి నిజంగా ఆ దురదృష్టకరమైన సంఘటన అనేది జరిగితే మీరు ఉండరు, మేము ఉండలేము. అలాంటి పరిస్థితులు ఉంటాయి.